కర్ర విరగకుండా పాము చావకుండా తమ పని అయ్యేటందుకు కాదంబరి జత్వ అనే ఇష్యూని వాడుకుంటున్నారు. ఆమెకు కూడా తన పని కావడానికి వీళ్ళ యొక్క ప్రతీకార రాజకీయాలు అవసరం. ఇందులో జగన్ టార్గెట్ కాదు, జందాల్ టార్గెట్ కాదు. ఇక్కడ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ చూస్తే జందాల్ పాయింటే రాలా ఎక్కడా కూడా. అంటే జందాల్తో ఆవిడ కాంప్రమైజ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. కాబట్టి జందాల్ మీద ఇప్పుడు వీళ్ళు మీడియా అంతా హైలైట్ చేసింది ఏంటి, జందాల్ అనేటువంటి వాడి నుంచి అమ్మాయిని రక్షిస్తున్న చంద్రబాబు అని. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, జందాల్ పేరు మీద ఏమైనా కంప్లైంట్ ఉందా? ఇప్పుడు అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు? జందాలు జగన్ కి రాజకీయ గురువు, ఇదే వ్యాపార గురువు. అంటే జందాల్కి జగన్ సపోర్ట్ గా ఉన్నాడు. జందాల్ అనే ఆయన జగన్ కి వ్యాపార గురువు. అవును. కాబట్టి అందులో భాగంగా జందాలుని ఇక్కడ పెట్టుబడులకు పిలిచినప్పుడు నేను చేస్తాను కానీ నాకు ఈవిడ పెద్ద తలనొప్పి అయిపోయింది, దొంగ కేసులు పెడుతుందని చెప్పాడు. చెప్పినప్పుడు అదేంటో చూడండి అని చెప్పేసి ఈయన ఓ నలుగురికి అప్పచెప్పాడు. ఆ పోలీస్ అధికారులకే చెప్పాడు. పోలీసు అధికారులు విషయం అంతా చెక్ చేసుకున్న తర్వాత దీనికి పరిష్కారం ఏంటి అంటే జందాలతో కంప్లైంట్ తీసుకుని వాళ్ళు ఏం చేయలేరు. అక్కడ ముంబైలో ఆల్రెడీ కేసు కోర్టు ఆదేశాల మేరకు కేసు రన్ అవుతుంది. జిందాల్ ఈగో ఏంటంటే వాస్తవంగా కేసు అది నిలవదు, అక్కడే కొట్టేస్తారు. అమ్మాయి పెట్టిన కంప్లైంట్లోనే అత్యాచారం అని పెడుతూ తను పెళ్లి చేసుకోమని అడిగానని, అంగీకరించలేదని, ఆ కారణంగా 2-3 సార్లు గొడవ అయిందని, చాలా ఏళ్ల నుంచి